హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టాలీవుడ్ కమెడియన్ ఐరన్ లెగ్ శాస్త్రి జీవితం గురించి ఆయన తనయుడు ప్రసాద్ కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు. తండ్రి చివరి రోజుల్లో ఆర్థిక కష్టాలతో సతమతమయ్యారని, తాగుడుకు బానిసై అవకాశాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. ఐరన్ లెగ్ శాస్త్రి ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఐరన్ లెగ్ శాస్త్రి, బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఏ రేంజ్లో పండాయో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్కి అభిమానులు కూడా ఫిదా అయ్యేవారు. అలాంటి ఐరన్ లెగ్ శాస్త్రి మరణించడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోయారు. అలా ఒక మంచి కమెడియన్ని కోల్పోయింది ఇండస్ట్రీ. ఇకపోతే హాస్యభరితమైన పురోహితుడి పాత్రతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈయన చివరి క్షణాల్లో మాత్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన తనయుడు ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పుకొచ్చారు. అంతేకాదు దానివల్లే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రసాద్ మాట్లాడుతూ, మా నాన్న 100 సీరియల్స్, 500కు పైగా చిత్రాలలో నటించారు. అయినా సరే ఆయన సంపాదించింది ఏమీ లేదు. చాలామంది ఆయన దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారు. ఇంకొంతమంది కేవలం భోజనం పెట్టి మాత్రమే పంపించేవాళ్లు. పైగా బ్రాహ్మణుడు కావడంతో ఆయనకి ఆత్మాభిమానం ఎక్కువగా ఉండేది. అందుకే ఎవరిని కూడా ఏమీ అడిగేవారు కాదు. అదే అదునుగా తీసుకుని కొంతమంది ఆయనను తప్పుదారి పట్టించారు. మందు పార్టీలు, సిట్టింగ్స్లో ఉంటేనే ఛాన్సులు వస్తాయని చెప్పి తాగుడుకు అలవాటు చేశారు. ఆ తాగుడుకు అలవాటు పడిన తర్వాత ఉన్న అవకాశాలు కూడా పోయాయి. దాంతో మందుకు మరింత బానిసయ్యారు. చేసేదేమీ లేక మళ్లీ పౌరోహిత్యం వైపు రావాలనుకున్నా అప్పటి పరిస్థితులు ఆయనను ఆ వైపు అడుగులు వేసేలా చేయలేదు. అలా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మా నాన్న సినిమాల ద్వారా సంపాదించిన ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. అందుకే ఆయన అంత్యక్రియలకు ఎన్నో ఇబ్బందులు పడ్డాము. అయితే ఆ కార్యక్రమాల కోసం అవసరమైన డబ్బును బంధువులే ఏర్పాటు చేశారు. పైగా ఐరన్ లెగ్ శాస్త్రి తనయుడిగా నన్ను కూడా ఎవరు గౌరవించలేదు. అవకాశాలు కూడా ఇవ్వలేదు. పైగా అవమానించారు. అందువల్లే నేను చదువుపై దృష్టి పెట్టి ఎంబీఏ, సీఏ పూర్తి చేసి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను అంటూ ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తన తండ్రి వల్ల తనకు ఒరిగిందేమీ లేదు అంటూ ప్రసాద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఐరన్ లెగ్ శాస్త్రి విషయానికి వస్తే ఈయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. పలు చిత్రాలలో పురోహితుని పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన అప్పుల అప్పారావు చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన ఈయన ఆ తర్వాత ప్రేమ ఖైదీ, ఏవండి ఆవిడ వచ్చింది, ఆవిడ మా ఆవిడ, పేకాట పాపారావు మొదలైన సినిమాలు చేసి నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. జూన్ 19, 2006లో గుండెపోటుతో మరణించారు. మొత్తంగా ఐరన్ లెగ్ శాస్త్రి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, తన తండ్రి వల్ల తనకు ఒరిగిందేమీ లేదంటూ కొడుకు ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.